దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. యాకోబు ఇక మీదట సిగ్గుపడవు అన్నాడు. అంటే యాకోబుని దేవుడు ఏమని అంటున్నాడంటే, ఇక మీదట నీవు సిగ్గుపడవు. అంటే సిగ్గుపడడం అంటే ఏంటి? పూర్వకాలంలో సిగ్గుపడేది ఎవరు చెప్పండి? పెళ్లి కూతురు. ఎవరు అంటున్నారు? పెళ్లి కూతురు అని చెప్పండి. సిగ్గుపడి తలక ఉంచుకునేవాళ్ళు, తల ఉంచుకుని కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో తల ఉంచుకునేవాళ్ళు ఎవరు లేరు. అందరూ తలెత్తుకునే చూసుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కూడా. ముందే మాట్లాడుకున్న తర్వాత ఇష్టపడుతున్నారు. పూర్వదినాల్లో పెద్దలు నిర్ణయిస్తేనే పెళ్ళి. ఇష్టం అనుకుంటే వాళ్ళు ఇష్టమైతే, పెద్దవాళ్ళకి ఇష్టమైతే పిల్లలకు కూడా ఇష్టం అయ్యేది. మీ ఇష్టమే మా ఇష్టమే. ఇప్పుడు అట్లా కాదు. వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి, వాళ్ళు కూడా చూసుకోవాలి. నీ అనుభవం ఏంటి, నా అనుభవం ఏంటి తెలుసుకోవాలి. కూర్చున్నారు. అప్పుడు సిగ్గుపడేవాళ్ళు, తల వంచి మళ్ళీ పైకి ఎత్తేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ సిగ్గుపాటు కాదు ఇది. యాకోబు నువ్వు సిగ్గుపడవు అన్నాడు. అంటే దేనికి ఈ మాట అనంటే, యాకోబు ఒకప్పుడు తన మామ చాలా ఇబ్బంది పెట్టాడు. అప్పుడు సిగ్గుపడ్డాడు, తల వంచేశాడు, బాధలకు తల వంచేశాడు. అక్కడి నుంచి వస్తుండగా తన అన్న అయిన ఏశావు చంపేస్తానికి 400 మందిని తీసుకుని బయలుదేరి వస్తున్నాడు. అప్పుడు సిగ్గుపడు. ఎందుకంటే నా అన్నకి నేను చెప్పాలి. నా అన్న ఎదురు పడుతున్నాడు. ఎరా, నా పేరు చెప్పి నువ్వు దీవెని పొందుకున్నావు, నాన్న సూపులినుడే కదా, అనే కదా నువ్వు దీవెని పొందుకున్నావు, నిన్నేం చేస్తే పోయిద్దిరా అని ఎదురు వచ్చి కొట్టి చంపేస్తే నేను ఆయన ఎదుట ఏమోలే తల దించుకోవాలి, సిగ్గుపడాలి. ఎందుకంటే ఆయన దీవులు నేను పొందుకున్నాను కనుక. కానీ సిగ్గుపడాలి. అందుకే యాకోబు అన్ని సమస్త నిలిచిపెట్టేసి, నేను ఆయనకి ఎదురుపడి నేను బ్రతకలేను, తల వంచలేను అని చెప్పి ఏడుస్తూ ఆ యబ్బహురేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు. ఆ ఒక్కడే కూర్చుని ఏడటం ప్రారంభించాడు. అప్పుడు ఏడటం ప్రారంభించినప్పుడు దేవుడు ఆయన్ని నీ పేరేంటని అడిగాడు. నా పేరు యాకోబయ్యా అన్నాడు. ఇక మీదట నీ పేరు యాకోబు అన్నాడు. ఇశ్రాయిల్ అన్నాడు. అంటే ఇశ్రాయిల్ అంటే నీ సంతానం నేను విస్తరింపజేస్తాను, నీ సంతానానికి హేలు అంటే నేను దేవుడుగా ఉంటాను, నువ్వెన్నడూ సిగ్గు పడవు, నీ ముఖం ఎప్పుడు లజ్జం పడదు. అంటే నువ్వు ముఖాన్ని మార్చుకోవటం బాధపడవికని అని చెప్పాడు. అలాగే మనము కూడా ఎవరికన్నా మనం ఒక 100 రూపాయలు ఇవ్వాలండి. మనం ఇచ్చే మనుషులమే. టయానికి ఇలేకపోతే ఆ వ్యక్తికి అవసరం వచ్చింది, ఆ వ్యక్తి మన అవసరానికి ఇచ్చాడు, మళ్ళీ అవసరానికి ఇస్తామని మాట ఇచ్చాం. అవసరానికి ఈపోయేటప్పటికి అయ్యా ఇద్దాం అనుకున్నాను కానీ నాకు పెగలేదు, ఇలేపోయాను, ఇంకొక 10 రోజులు ఆగాయి అన్నాను. ఆ 10 రోజులు కూడా ఇలేదనుకో, మూడోసారి అతను ఏమని చేస్తాడు చెప్పండి? 10 మందిలో ఇల్లు లేకుండా మాట. ఏం పెద్ద మనిషివయ్యా, ఏం పెద్ద మనిషి, నువ్వు పెద్ద మనిషివని నీవు నమ్మి నువ్వు అడగంగానే నా సమస్య పక్కన పెట్టి నీకు డబ్బులు ఇచ్చాను, నీవు ఇస్తానన్నావు ఇవ్వలేదు, రెండోసారి అడిగాను, రెండోసారి కూడా ఇవ్వలేదు, ఏం పెద్ద మనిషి అని 10 మందిని అడిగితే అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? తల ఉంచుకుంటాడు. సిగ్గుపడతామంటే బాధపడతాడు. సిగ్గుపడతామంటే బాధపడి తల ఉంచుకుంటాడు. కనుక నువ్వు ఏ విషయంలో సిగ్గుపడుతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో నీవు ఆయన దగ్గర ప్రలాపిస్తే నేను సిగ్గుపడకుండా దేవుడు చేయునుగాక. అందుకే యాకోబు ఇక మీదట నీవు సిగ్గుపడవు అన్నాడు. రెండో మాట అపోస్తలుల కార్యగ్రంథం చూడండి. ఒక మాట, రెండో మాట అపోస్తలుల కార్యగ్రంథం తీమోతి రాసిన 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 12వ వచనం చూడండి. మొట్టమొదటి అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కదమ్మా, తీమోతి రాసిన 2వ పత్రిక. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. ఇక్కడ దేవుడు ప్రవచనం ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు ఇక అన్నట్టుగా నీవు సిగ్గుపడవన్నాడు. ఇక్కడ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు సంఘములో
తిమోతిని తన ఆత్మీయ కుమారుడికి చెబుతున్నాడు. నేను ఇన్ని శ్రమలు పడినా, ఇన్ని బాధలు పడినా, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, నేను సిగ్గుపడను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే నేను ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో అవమానాలు నిందలు పడ్డాను, అయినా నేను ఒక ఆయన ఎరుగున్నాను, ఆయన్ను ఎరుగునా కనుక నేను సిగ్గుపడను అన్నాడు. నిజమే, పౌలు గారికి 92 కోట్లు వస్తుంది. ఆయనకి సౌలుగా ఉన్నప్పుడు ఆయనకి 92 కోట్లు వస్తాయి. బెన్యామీని గోత్రం నుంచి వచ్చిన వాడు ఆయన కూడా 8వ దినం సున్నతి చేయబడ్డవాడు. గమనిల పాదల దగ్గర కూర్చుని ధర్మశాస్త్రం అంతా, ఉపదేశం అంతా, పండితం నేర్చుకున్నవాడు. అటువంటి వ్యక్తి యేసుప్రభు దేవుడు కాదని ఎంతోమందిని చిత్రహింసలు పెట్టాడు. అందుకంటాడు, పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును అన్నాడు. అటువంటి హింసకుడు, దోషకుడు, హానికరుడైన వ్యక్తి ఇప్పుడు ఎన్ని బాధలు పడుతున్నాడంటే, యేసయ్య నమ్మిన తర్వాత ఎన్ని బాధలు పడ్డాడంటే చెప్పలేని బాధలు పడ్డాడు. ఒకటి తక్కువగా 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడు. ఎవరి చేత? రోమా ప్రభుత్వం చేత. ఒకటి తక్కువగా 40 దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు? 5 సార్లు తిన్నాడు. ముమ్మారు బెత్తంతో కొట్టబడ్డాడు. వాడబగిలి ఒక రాత్రి మొగళ్ళు చెక్క మీద సముద్రం ఉండిపోయాడు. కపట సహోదరుల ద్వారా బాధలు, అన్నం లేక, చలికి దిగంబరత్వం కలిగి ఎన్నో శ్రమలు పొందాడు. ఆ శ్రమలు పొందుతూ అంటాడు, నేను ఒకని ఎరుగుదును. చదువు, మళ్ళీ ఆ మాట చదువు. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక ఎందుకు సిగ్గుపడతాను? ఎందుకంటే ఈ శ్రమలన్నీ, నేను పడ్డ శ్రమలను నా దేవుడు ఎరిగొన్నాడు. ఎరుగున్న దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నాకు రక్షణ ఇచ్చిన దేవుడు ఉన్నాడు కనుక ఆయన సిగ్గుపరచడు. హల్లెలూయా. సిగ్గుపరచడు. నీ బాధల్లో, కష్టాలు, శ్రమలు ఎన్నున్నా నువ్వు ఆయన కలిగి అట్లాగే ఉండి ఎవరిని నేను సిగ్గుపరిస్తే సరే. మన సహోదరి అంటుంది ఒక అమ్మ, నానా ఎంత నీతిగా ఉన్నా, ఎంత భక్తిగా ఉన్నా, నాకు వచ్చిన సమస్యను బట్టి నన్ను ఎంతోమంది అవమానిస్తున్నారు, ఎంతోమంది నన్ను బాధ పెడుతున్నారు, సిగ్గుపడవలసి వచ్చింది, బాధపడుతున్నాను. నేను న్యాయంగానే ఉన్నాను, నడుస్తున్నాను, మరి నాకు ఎందుకు మరి ఈ బాధలు వచ్చినాయి, ఈ సమస్యలు వచ్చినాయో? మరి దేవుని నమ్ముకున్నారు కదా, ఇంతగా ప్రార్థనకి వెళ్తున్నారు కదా, మరి మీకెందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి? మీ నిజంగా ప్రార్థనకి వెళ్తున్నారా? నిజంగా ప్రార్థన చేస్తున్నారా? నిజంగా ప్రార్థన చేసి మీకెందుకు వస్తాయి ఈ బాధలు, ఈ శోధనని రకరకాలుగా మాట్లాడుకుని ఉంటున్నారు. వాస్తవమే, నీతిగా బతికేటప్పుడు కొన్ని బాధలు వస్తాయి. అందుకంటాడు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అయినను వాటి నుండి ఆయన తప్పిస్తాడు. నీతిమంతుని తప్పించే రోజు ఒక రోజు ఉంది. అందుకే పౌలు అంటాడు, నేను అయితే ఈ హేతు చేత, అంటే ఇన్ని బాధలు పడినాను, నేను ఒక ఆయన ఎరుగుదును, ఆయన నన్ను సిగ్గుపరచడు. ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదండి. అందుకే మనము ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక ఒకవేళ మనం బాధలు వచ్చినా సహిస్తూ ఆయన వైపే చూస్తే, నిన్ను సిగ్గుపరచకుండా, ఎక్కడ నేను తల దించి నిన్ను అవమానపరిచారో, ఎక్కడ నిన్ను సిగ్గుపరిచారో అక్కడే దేవుడు మనల్ని నేను తలెత్తినట్టుగా చేస్తాడు. నిన్ను అన్న వాళ్ళందరూ తల దించున్నట్టుగా ఆయనే చేస్తాడు. ఆయన దగ్గర మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసాన్ని కోల్పోతే రేపు రాకళ్ళు మనం సిగ్గుపడతాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఇవన్నీ మీకు ఎంట్రన్స్ చెప్తున్నా, అసలు సబ్జెక్ట్ చెప్పకుండా. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక ఓ మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28 వచ్చింది చదువమ్మ. 28 వచ్చింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28 వచ్చింది. చదువు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యోహాను భక్తుడు అంటున్నాడు, అపొస్తలుడైన యోహాను గారు అంటున్నాడు, కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ఒక రోజు ప్రత్యక్షమవుతాడు. ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట మనం సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు ఆయనందు, అంటే రాకడయందు. మళ్ళీ చదువు ఆ మాట, మీకు అర్థమైంది. కాబట్టి మన దేన్ని పోల్చాడంటే చిన్నపిల్లలకు పోల్చాడు. చిన్నపిల్లలారా, ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అంటే కనపడినప్పుడు, ఆయన కనపడినప్పుడు, ఆయన రాకడయందు
మనము ఆయన ఎదుట ఆయన రాకడ ఎందుటు ఆయన రాకడలో వస్తాడు. రెండవ రాకడ ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన కనపడతాడు, అందరికీ కనపడతాడు. ఆయన కనపడతా వస్తాడు. కానీ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడక ధైర్యము కలుగునట్లు మీరు ఆయనందు ఎక్కడ ఉండాలంట? ఎవరందు నిలిచి ఉండాలి? దేవునందు మనం నిలిచి ఉంటే దేవుడు మనందు నిలిచి ఉంటాడు. తీగ చెట్టులో నిలిచి ఉంటే అది ఫలించిద్ది, తీగ చెట్టులో చేరైపోతే అది ఫలించదు. అలాగే చెట్టు అయినా తీగలు మనము. కనుక నా యందు మీరు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటా అన్నాడు. కనుక రెండవ రాకడ దినాల్లోకి వచ్చేటప్పుడు కల్లా మనము చిన్నపిల్లలాగా ఆయన పనిలో మనం ముందు సైనట్లయితే మనం చిగ్గుపడకుండా ఆయన రాకడలో శక్తి గలవారుగా నిలబడతాము. నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, యాకోబు ఇక మీదట నీవు సిగ్గుపడ. రెండోది అంటున్నాడు, ఈ హేతు బట్టి ఎన్ని బాధలు పడినా నేను ఒక ఆయన ఎరుగున్నాను, ఆయన నన్ను సిగ్గుపరచడు. ఇక్కడ మూడవది అంటాడు, ఏమన్నాడినా ఆయన రాకల్లో మీకు ప్రత్యక్షమైనప్పుడు మీరు సిగ్గుపడక ఆ ధైర్యం కలిగి ఆయనందు నిలిచి ఉండంటాడు. కనుక నిలిచి ఉండాలంటే ఏ విషయంలో నిలిచి ఉండాలి అనే విషయాలు ఒక 2 పాయింట్లోనే చెప్పాలి, టైం లేదు కనుక నేను వెంటనే చెప్పాను. ఇప్పుడు అది ఏ విషయం నిలిచి ఉంటే ఆయన మనం సిగ్గుపడకుండా చేస్తాడనేది ఆ మాటలు ప్రభు చిత్తం అయితే వచ్చే వాళ్ళని మీకు జ్ఞాపం చేస్తాను. హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందాం. కనుక మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన. ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. మనమే సిగ్గుపడుతున్నాం, కానీ ఆయన మనం సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరచడు. హల్లెలూయా. ఆయన నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. నువ్వు నిజంగానే ఆయన నమ్ము. నువ్వెన్ని బాధలున్నా, నీకెన్ని కష్టాలున్నా, నీకెన్ని రోగాలున్నా, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాడు. నాకున్నాడు ఒక ఆయన, నేను ఎరుగున్నాను కనుక ఆయన నన్ను సిగ్గుపరచడు. ఈ బాధలన్నీ ఆయన చూస్తున్నాడు, ఈ కష్టాలను చూస్తున్నాడు, ఈ నిందల అవమానాలు చూస్తున్నాడు, ఈ దరిద్రత చూస్తున్నాడు. కనుక ఆయనను సిగ్గుపరచడు. మనుషులను చూస్తే మనుషులు సిగ్గుపరుస్తారు. అయిపోయింది అనుకుంటాం. సిగ్గుపరచవచ్చు ఏ విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, ఆర్థిక బాధల్లో కానీ, శరీర సంబంధమైన బలహీనతలో కానీ, లేకపోతే అనుకున్నది ఏదో నెరవేర్పోవటం వల్ల కానీ, ప్రార్థనకి వెళ్తున్నా కూడా వాళ్ళకి ఏం ఫలితం లేదని, వీళ్ళంతా దొంగ ప్రార్థనని, దొంగ బోధలని రకరకాల ఎంతమంది చెప్పుకున్నా నీ బోధ కరెక్ట్ అయిన బోధగా ఉండి, నీ ప్రవర్తన నీ భక్తి కరెక్ట్గా ఉంటే ఎంతమంది నిన్ను అన్నారో వాళ్ళందరూ సిగ్గుపరిచి నీ తల ఎత్తి నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇక మీదట యాకోబును సిగ్గుపరచిన దేవుడా, నన్ను కూడా సిగ్గుపరచకుండా కాపాడయ్యా, నన్ను కూడా సిగ్గుపరచొద్దయ్యా. ఆ హేతువును బట్టి నేను ఎన్ని బాధలు అనిపించినా నేను ఒక ఆయన ఎరుగున్నాను, ఆయన బట్టి నేను ఎన్నడూ సిగ్గుపడను. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడందు మీరందరూ ధైర్యము కలిగి సిగ్గుపడక నిలిచి ఉండండి అంటున్నాడు. ఈ 3 మాటలున్న అర్థాలు నాయన తెలుసుకోవాలంటే టైం లేదు కనుక ఆగిపోయాం ప్రభువా. ఏ విషయములు దేవుడు మనం సిగ్గుపడకుండా చేస్తాడు, ఏ విషయాలు మనం తల ఎత్తుదడు చేస్తాడు, ఏ విషయాలు మన దేవుడు ఆశీర్వదిస్తాడు, ఏ విషయాలు మనని ఆయన సంతోషపరుస్తాడు, నాయన ఆ విషయాలు మీ చిత్తమైతే మరొక వారంలో తెలుసుకోవడం కృప దయచేయండి తండ్రి. స్తోత్రాలు నాయన. అమ్మా, సిగ్గుపరిచే దేవుడు కాదు, నువ్వు నమ్మిన దేవుడు నీతిగల దేవుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెడతాను సిగ్గుపడలేదు ఆయన. మొక్క మీద ఉమ్మూసినా సిగ్గుపడలేదు ఆయన. వస్త్రాలు లాగేసుకున్నా సిగ్గుపడలేదు ఆయన. ఈపు మీద గుద్దిన ఆయన సిగ్గుపడలేదు. శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించిన సిగ్గుపడలేదు. సిలువు భుజం మీద వేసి కొరలతో కొడుతున్నా సిగ్గుపడలేదు. నీ కొరకు ఆయన సిగ్గుపడకుండా, నా పాపాల నిమిత్తం సిగ్గుపడకుండా ఆయన కలవరి సిలువు, ఆ కలవరి గిరి వరకు కూడా, యెరూషలేము నుండి ఆ గోల్కొతా కొండ వరకు కూడా సిలువు నీ కొరకు నా కొరకు మోసాడు. సిగ్గుపడలేదు ఆయన. ఆయన సిగ్గుపడితే మనం ఎప్పుడు చచ్చిపోయేవాళ్ళం. కనుక నీవు సిగ్గుపడమాక. నీ కొరకు ఇన్ని శ్రమలు పొందిన ఆయన తక్కువ ఆయన
ఆకాశాన్ని ఆగమంటే ఆగిపోయింది, గాలి ఆగమంటే ఆగిపోయింది, సముద్రమా నిమ్మలించబట్టే ఆగిపోయింది, చచ్చిన వాళ్ళు లెగమంటే లెగిశారు. అంత శక్తి కలిగిన, అంత పొరగలిగిన ఆ మహాదేవుడు, అంత మహాదేవుడిని కొడుతుంటే మన కోసం ఆయన సిగ్గుపడలేదు. అందరూ ఏం చేస్తున్నారు? నువ్వు ఇన్ని చేసావుగా, చచ్చిపోళ్ళని బతికించావుగా, రోగులను స్వస్థపరిచావుగా, దెయ్యాలు అలగొట్టావుగా, సముద్రం మీద నడిచావుగా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెట్టావుగా, ఇన్ని అద్భుతాలు చేసావు కదా. ఏంటి నువ్వు ఇప్పుడు మౌనం అయిపోయావు? కొడుతుంటే తిడుతుంటే ఏంటి వాళ్ళ పట్ల చూపు ఏంటని అన్నా కూడా ఆయన మౌనం దాల్చాడు. నీ కొరకు నా కొరకు మౌనం దాల్చాడు. గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించే ఏ విధంగా మౌనం దాల్చిందో అలా మౌనం దాల్చి నీ కొరకు నా కొరకు ఆయన దేహమంతా చీల్చబడి, గుద్దబడి, కొట్టబడి, ఉయ్యబడి, హేళన చేయబడి, ఎక్కిరించబడి సిలువ మీద ప్రాణం పెట్టే వరకు కూడా నీ కొరకు నా కొరకు ఆయన సిగ్గుపడలేదు. నువ్వు దేనికి సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో నువ్వు సిగ్గుపడకుండా దేవుని పనులు నువ్వు వస్తే దేవుడు నిన్ను బహుగా ఆస్వాదించే రోజు రాబోతుంది. నిన్ను సిగ్గుపడకుండా చేసే రోజు రాబోతుంది. ఆ రోజు వరకు నువ్వు కనిపెట్టిన ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి మన మధ్యన రావుల మరియమ్మ గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేయమ్మా. తండ్రిని దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మన్య సావాసము సహాయము కూడొచ్చిన అందరికీ నీ సకల పరిశుద్ధులకును తన బిడ్డలు చేసిన ప్రార్థన ప్రకారంగా దేవుడు మన పితరులను సిగ్గుపరచకుండా నీతి మార్గంలో సత్య మార్గం నడిపించిన పరలోక తండ్రి మనందరిని కూడా ఆ విధంగా నీతి మార్గంలో నడిపించును గాక. ఆమేన్.